హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల చాలా రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, దానివల్ల పటుత్వం అనేది తగ్గిపోతుందని, కానీ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా యువత అనేది దీనికి అడిక్ట్ అయిపోయారు చెప్పాలి అంటే. సో డైరెక్ట్గా ఫిజికల్గా కలవలేక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము ఈ హస్తప్రయోగానికి చాలా మంది అడిక్ట్ అవుతున్నారు. రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఇలా చేసుకుంటూ అంగం మీద నరాలను చాలా ఇబ్బంది కలిగిస్తూ, దానివల్ల కొద్ది రోజుల తర్వాత అంగం యొక్క పటుత్వం అనేది తగ్గిపోయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగ సమస్య, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు, నైట్ ఫాల్ అంటే స్వప్నస్ఖలనం లాంటి సమస్యలతో చాలా మంది అధికంగా బాధపడుతున్నారు. సో ఇలాంటి సమస్యలు మెయిన్గా రావడానికి అధిక హస్తప్రయోగమే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. అలా అని హస్తప్రయోగాన్ని మానేయాలి, హస్తప్రయోగం రాంగ్ అని, ఇది చేసుకోవడం తప్పు అని మాత్రం ఎక్కడా లేదు. అండ్ నేను కూడా ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. హస్తప్రయోగం చేసుకోవడం వల్ల చాలా రకమైనటువంటి లాభాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు అవి ఒక లిమిట్లో ఒక పద్ధతి ప్రకారం హస్తప్రయోగం చేసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా మీరు హ్యాపీగా ఉండవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే విధానంగా కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా మీరు జీవిత కాలం కూడా హ్యాపీగా ఉండొచ్చు. హస్తప్రయోగం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా రావు. ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా హస్తప్రయోగం చేసుకుంటే బెటర్, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటే బెటర్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే ఫీలింగ్స్ అనేవి అధికంగా అయినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము చాలా మంది కూడా ఈ హస్తప్రయోగం చేస్తారన్న విషయం అందరికీ తెలిసింది. అంగం అనేది దేని కొరకు సృష్టించబడింది అనేది ముఖ్యంగా ఒక విషయాన్ని మీరు గుర్తించుకోండి, ఓకేనా. అంగం అనేది మనకు పిల్లలు పుట్టించడం గురించి, సో మనకి ఎంత మరీ డెప్త్గా అవసరం లేదు, సింపుల్గా చెప్దాం. సో స్త్రీతో కలవడం కోసం, శారీరక సుఖం కోసం, అదేవిధంగా పిల్లలు పుట్టించడం గురించి మనకు ఇది ముఖ్యంగా డిజైన్ చేయబడినటువంటి ఒక అవయవం అని చెప్పుకోవచ్చు. సో ప్రతిదీ కూడా శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా మనకు ఖచ్చితంగా ఏదో ఒక దాని కోసమే పుట్టడం అనేది తయారు చేయడం అనేది జరిగింది. అది సృష్టి రహస్యం, అది భగవంతుడు ఇచ్చేది. కళ్ళు చూడడానికి, ముక్కు వాసన, అవి వాటి వర్క్ అయితే ఎలా చేస్తాయో తిరిగి మళ్ళీ అంటే పిల్లలు పుట్టడం గురించి, సృష్టి అనేది ముందుకు సాగడం గురించి ఈ అంగం అనేది ఈ సృష్టి ధర్మానికి రిలేటెడ్ గా ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషులు, స్త్రీలకు యోని ఉంటుంది, పురుషులకు లింగం ఉంటుంది. ఇది పరస్పరం కలవడం వల్ల మళ్ళీ మనకు సృష్టి అనేది రొటేట్ అవ్వడం అంటే పిల్లలు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే, దీనిలో పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్త్రీల యొక్క యోని అనేది ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత సున్నితంగా ఉంటుంది, అంతటి సున్నితమైన దానికి ఈ లింగాన్ని ఉపయోగించుకోవాలి. అలా కాక చాలా మంది కూడా ఎక్కువగా నలపడము, రుద్దడము ఇలాంటివి చేయడం వల్లనే ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి హస్తప్రయోగం అనేది ఎలా అంటే అంత మృదువుగా మీరు హస్తప్రయోగం చేసుకుంటే మీకు ఏ సమస్యలు రావు. అంతేకాకుండా మీరు కనీసం వారానికి 1 or లేదంటే 10 daysకి 2 times ఇలా చేసుకోవడం వల్ల ఏ సమస్యలు ఉండవు. రోజుకు 3 సార్లు 4 సార్లు ఇలా చేసుకోవడం వల్ల చాలా రకమైన సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి వీక్లీ 1 లేదంటే 10 daysకి 2 times ఇలా ఎంత స్మూత్గా చేసుకోగలిగితే అంత స్మూత్గా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు రావు. సరే 1 or 2 times ఎక్కువైనా పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా చేసుకోవడం వల్ల ఈ హార్మోన్స్ అంటే బ్లడ్లోకి వెళ్తాయి, హెల్త్ ఇష్యూస్ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, స్పర్మ్ కొత్తగా రిలీజ్ అవుతుంటుంది, కొత్త స్పర్మ్ జనరేట్ అవుతుంది, కాబట్టి కౌంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అవుతుంది. అండ్ చాలా మంది కోరికలతో నలిగిపోతూ ఉంటారు, కాబట్టి ఆ ఫీలింగ్స్ నుంచి కూడా వాళ్ళు కొంతవరకు రిఫ్రెష్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఉద్రిక్తత అంటే కామోద్రిక్తత అనేది కూడా తగ్గడం జరుగుతుంది. సో చేసుకోవడం తప్పు కాదు, కానీ సున్నితంగా ఎంత వీలైతే అంత మృదువుగా నేను చెప్పినట్టుగా వారానికి లేదంటే 10 రోజులకు 2 సార్లు లేదా 3 సార్లు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు జీవిత కాలం చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మ్యాక్స్ చేసుకుంటే ఎవరైనా మ్యారేజ్ అయ్యేదాకా చేసుకుంటారు, మ్యారేజ్ అయిన తర్వాత దాదాపుగా అవసరమే ఉండదు. కాబట్టి ఈ విధంగా ఫాలో అయితే ఎందుకంటే ఈ హస్తప్రయోగం అధికంగా చేసి చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఇప్పుడు నా దగ్గర మందులు వాడుతున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి, ఇంకా సమస్యలు రాకముందు ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. కానీ సమస్యలు వచ్చిన వాళ్ళు మాత్రం దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దీనికి పౌడర్ ఉంటుంది, మాత్రలు ఉంటాయి, ఆయిల్ ఇస్తాము. సో ఆ విధంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఈ అంగాన్ని అంత స్మూత్గా సున్నితంగా నరాలను తిరిగి మళ్ళీ పునర్జీవితం చేసి దానిలో మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా అయ్యే విధంగా, అదేవిధంగా హార్మోన్స్ డెవలప్ చేసే విధంగా, స్పర్మ్ క్వాలిటీ పెరిగే విధంగా ఆ మెడిసిన్ అనేది మనము అందించడం జరుగుతుంది. దీనికి రకరకాల కోర్సెస్ ఉన్నాయి.
5,000, 8,000, 12,000, 20,000 వరకు కూడా కోర్సెస్ ఉన్నాయి. వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని బట్టి, ఎంత త్వరగా క్యూర్ అవ్వాలనేది బట్టి ఆ డోసేజెస్ అనేది మేము అందిస్తాము. సో కాబట్టి ముందుగానే సమస్య రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. సమస్యలతో బాధపడుతుంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి. దానివల్ల మళ్ళీ మీరు కొత్త లైఫ్ని మీరు కొనసాగించవచ్చు. అండ్ మ్యారేజ్ అయినా కానీ, మ్యారేజ్ ముందు కానీ ఇలాంటి సమస్యలతో ఉంటే కనుక ట్రీట్మెంట్ లేకుండా మాత్రం మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో కాబట్టి మీకు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ December 8వ తారీఖు మనం హైదరాబాద్లో క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. మీరు కావాలంటే అక్కడ క్యాంప్ కూడా ముందుగా వచ్చి నా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి అక్కడ కూడా మీరు మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.